దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానంలో మనం ఈ రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం 26వ అధ్యాయంలో మొదటి 5 వచనాలను ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇందులో అబ్రహాము యొక్క దినములలో ఏ విధంగా అయితే కరువు వచ్చిందో ఇసాకు కూడా అదే విధమైన సర్కమ్స్టాన్సెస్ని ఎదుర్కొంటున్నాడు. కరువు అని అంటే దట్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. మన జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలను పెడుతుంటాడు. ఆ పరీక్ష సమయంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము అనే దానిని ఆయన తెలుసుకుంటాడు. అందుకనే మనం దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను పడిపోయి లేచిన తర్వాత, అనగా తాను పాపం చేసిన తర్వాత 139వ కీర్తనలో అంటున్నాడు, దేవా నా హృదయమును తెలుసుకొనము, పరిశోధించి తెలుసుకొనము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని అంటున్నాడు. సో దేవుడే మనలను నిత్య మార్గంలో నడిపించేవాడు, మన హృదయములను అంతరింద్రియములను పరిశీలించేవాడు. Now let us see the things that happened in the life of Isaac and compare them to the things that are happening in our lives, and learn lesson from Isaac's life and Abraham's life, how to react to the temptations and trials in our situations. మన జీవితంలో దేవుడు మనలను పరీక్షించినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిని ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా దేవా, నీవు మమ్మలను పరిశోధించి తెలుసుకోనండి. మా హృదయములను అంతరింద్రియములను పరిశీలన చేసే దేవుడవు నీవు ప్రభువా. ఈ ఉదయకాలమందు మా హృదయములలో ఏదైతే దాగి ఉన్నదో దానిని సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు మేము బయటకు వెల్లడి చేసే వారంగా ఇసాకు వలె ఉంటూ ఉన్నాము. ఆయన మరి మా హృదయములలో దాగి ఉన్న దేవుని సంబంధమైన దేవుని వ్యతిరేకత, లేదంటే డిజోబీడియన్స్, లేదు అంటే మోసం, వీటన్నింటినీ కూడా ప్రభువా ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా జీవించుటకు మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఆదికాండం గ్రంథం 26వ అధ్యాయం మొదటి 5 వచనాలను మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అయితే మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఏమని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారంటే, చెప్పిందే చెప్పి రిడెండెన్సీ అంటాం ఇంగ్లీష్లో దీనిని. రిడెండెంట్ వృత్తాంతాలు లేదంటే కథనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ కూడా టైం వేస్ట్ పనులు? రాజుల గ్రంథంలో ఉన్న వాటిని మరలా దినవృత్తాంతముల గ్రంథంలో ఎందుకు రాయాలి? ఈ విధంగా కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ డ్రౌట్ కండిషన్స్, ఫ్యామిన్ కండిషన్స్, అనగా దేవుడు మనలను పరీక్షించే సమయాలు వస్తూ ఉంటాయి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాయి. ఇసాకు, అబ్రహాము జీవితాలలో ఒకేలాంటి పరీక్షలు దేవుడు పెట్టాడు. అలా అని మన జీవితంలో కూడా అలాంటి పరీక్షలే వస్తాయని అనుకోవడానికి లేదు. కానీ డ్రౌట్ అంటే, ఫ్యామిన్ అంటే దాని అర్థం పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయంలో అబ్రహామునకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి మొరియా పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. అలాగా మనల్ని దేవుడు దహన బలి అర్పించమని చెప్పడం లేదు. కానీ మనకు ఏ విధమైన టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్ మన జీవితానికి అవసరమో, మనల్ని వెండిని నిర్మూలం చేయు రీతిలో ఏ విధంగా అయితే నిర్మూలం చేయాలని అనుకుంటారో
అలాగా దేవుడు మనలను ప్రక్షాళన చేయటానికి మన జీవితంలో కూడా కొన్ని ట్రయల్స్ని, టెంప్టేషన్స్ని, శోధనలను పంపిస్తూ ఉంటాడు. అయితే మనం నమ్మకస్తులమైన వారంగా జీవించాల్సి ఉంటుంది. ఐజాక్ ఏమో తన తండ్రికి వచ్చిన పరీక్షలలో కొన్నింటిని తన జీవితంలో ఫేస్ చేసినప్పుడు వాటిని కొన్నింటిని జయించగలిగాడు, కొన్నింటిని యాజ్ ఇట్ ఈజ్ తండ్రి చేసిన రీతిగానే తాను కూడా చేశాడు. అందుకనే ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది, ది యాపిల్ డజంట్ ఫాల్ ఫ్రమ్ అవే ద ట్రీ, ఫాల్ అవే ఫ్రమ్ ద ట్రీ అని అంటారు. ఫాల్ అవే ఫ్రమ్ ద ట్రీ. ఒక యాపిల్ ఆ చెట్టు నుంచి జారినప్పుడు అది దగ్గరలోనే పడుతుంది కానీ దూరంగా ఎక్కడ పడదు అని తెలుగులో కూడా మనకు ఒక సామెత, తాత తాగిన బొచ్చి తల దగ్గర ఉంటుంది అన్నట్లుగా ఒక సామెత ఉంటూ ఉంటుంది. తండ్రి చేసినటువంటి పనులు కుమారులు చూస్తూ ఉంటారు. తండ్రుల యొక్క ప్రవర్తనను పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కనుక మనం పిల్లలకు కొన్ని విషయాలు నేర్పించటం కాదు, అన్ని ఆత్మీయ పాఠాలను నేర్పించాల్సి ఉంటుంది. బహుశా అబ్రహాం ఐజాక్కి కంప్లీట్ ట్రైనింగ్ని ఇవ్వలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి విషయాలను మనం చూసినప్పుడు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. సో అబ్రహాం ఏమో ఇటువంటి సందర్భమే వచ్చినప్పుడు 12వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుంటే 12:10లో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు వెళ్ళెను. ఎప్పుడైతే ఈ ఐగుప్తు దేశమునకు నివసించడానికి వెళ్ళాడో అక్కడ ముందుగానే తన భార్యతో ఒప్పందం చేసుకున్న రీతిలో, నీవు నా సహోదరివి అని నేను చెప్తాను, నీవు కూడా అలాగే ప్రవర్తించు అని అంటాడు. సో హీ ఫెల్ ఇంటూ టెంప్టేషన్. తనకొచ్చిన శోధనలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా వారిని బయటకు రప్పించాడు. సో ఆ వృత్తాంతం అంతా కూడా మనకు 12వ అధ్యాయంలో తెలుసు. అలాగనే మనం 20వ అధ్యాయంలో కూడా ఒక ఫ్యామిన్ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళాడు అనేది తెలియదు కానీ ఫ్యామిన్ వచ్చినట్టుగా రాయబడి ఉండదు. అక్కడి నుండి అబ్రహాం దక్షిణ దేశం నాకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. గెరారులోనికి వెళ్ళినప్పుడు ఆ గెరారు ప్రాంతం ఫిలిస్టీన్స్ యొక్క ప్రాంతం. ఆ ఫిలిస్తీయుల రాజులను అబీమెలెకు అని పిలుస్తారు. అబీమెలెకునకు కూడా అలాగనే తన భార్యను తన చెల్లెలు అని చెప్పాడు. అయితే దేవుడు అబీమెలెకును తన ఇంటి వారందరినీ కూడా వారి గర్భములను మూశారు. అలాగనే అబీమెలెకునకు దేవుడు స్వప్నంలో కనిపించి చెప్పాడు, జాగ్రత్త సుమి, నీవు చచ్చిన వాడవే అని చెప్పి, ఇది వేరొక పురుషుని భార్య కనుక నీవు చచ్చిన వాడివే అని ఒక హెచ్చరిక చేశాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము అలాగా అబ్రహాము యొక్క టెస్టిమనీ చెడిపోయింది. ఏంటి నువ్వేం పని చేశావు, ఎంత పాతకం చేశావు, ఎందుకు అని అన్యుడైనటువంటి అబీమెలెకు అబ్రహాంను ప్రశ్నించే విధంగా తన యొక్క ప్రవర్తన ఉంది. ఈ 26వ అధ్యాయంలో కూడా కరువు వచ్చినప్పుడు మరలా ఇస్సాకు ఎక్కడికి మన ఐగుప్తు వైపునకు వెళ్తూ ఉన్నాడు. అంటే హీ వాజ్ మూవింగ్ టువర్డ్ ద సదర్న్ రీజియన్లోనికి వెళ్తూ ఉన్నాడు. ఆ సదర్న్ రీజియన్లోనికి కనుక వెళ్తే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఈజిప్టే. ఎక్కడ ఈజిప్ట్కి వెళ్తాడేమో అని చెప్పి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి 2వ వచనంలో గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హీ కెన్ గో టు ఈజిప్ట్. అప్పుడు అంటున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని అన్నాడు. ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి
ఆకాశ నక్షత్రముల వలెను నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలోని నీ సంతానం నాకు ఇచ్చుదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అని దేవుడు చెప్పాడు. So when God tested Abraham with a famine in chapter 12 verse 10, he fled to Egypt. And after that in chapter 20, he went to Gerar, which is considered to be one of the places in the Philistine kingdom. అయితే ఐజాక్ ఏమో ఈజిప్ట్కి వెళ్ళలేదు, కానీ గెరార్కి వెళ్ళాడు. సేమ్ సీన్ ఒక సుమారు 100 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. అప్పుడు ఒక రాజు అబీమెలెకు అనగా టైటిల్, అది ఫరో అని మనం అలాగే ఈజిప్షియన్ కింగ్స్ని అంటాము, అబీమెలెకు అని ఈ ఫిలిస్టీన్ కింగ్స్ని అంటూ ఉంటాం. సో ఆ దినాలలో ఒక అబీమెలెకు ఉన్నాడు, ఈ దినాలలో ఒక అబీమెలెకు ఉన్నాడు. ఆ అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. దేవుడు యాకోబు యొక్క కుటుంబాన్ని కూడా టెస్ట్ చేశాడు. 43వ అధ్యాయంలో చూసినట్టయితే వాళ్ళు కూడా ఈజిప్ట్కి వెళ్ళినట్లుగా ఐగుప్తు దేశానికి వారు చనిపోబోతున్నాము అన్నటువంటి ఉద్దేశంతో, ఆ దినాలలో కరువు అధికంగా ఉంది కాబట్టి మనం ఎక్కడుంటే చనిపోతాం, లెట్ us go to ఈజిప్ట్ అని చెప్పి వారు కూడా అక్కడికి వెళ్ళారు. మనం ఋతు గ్రంథంలో చదువుకుంటాం. మొదటి అధ్యాయంలో ఎలీమెలెకు నయోమీలను కూడా దేవుడు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ సదర్న్ జోర్డన్ రీజియన్లో ఉన్న మోయాబు ప్రాంతానికి వారు వెళ్ళారు. సో పరీక్ష వచ్చినప్పుడు ఏ విధంగా మనం దేవుని మీద ఆధారపడాలి అనేది మనం దేవుని యొక్క కౌన్సిల్ ప్రకారంగా జీవిస్తేనే, అనగా దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా జీవిస్తేనే. గాడ్ ఈజ్ అవర్ కౌన్సిలర్. కాబట్టి ఆయనను మనం అడిగి, ఎలీమెలెకు నయోమి గనక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించి, ప్రభువా ఏంటి ఇక్కడ కరువు వచ్చింది, మేమేం చెయ్యాలి అని అడిగి దేవుని నుండి అడ్వైజ్ని పొందుకున్నట్లయితే వారు మోయాబు ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. ఆ తర్వాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయేవాడు కాదు, తన 2 కుమారులు చనిపోయేవారు కాదు, మరలా ఇక్కడికి వట్టి చేతులతో తిరిగి రావాల్సిన అవసరము ఉండేది కాదు. సో we must be able to learn from the mistakes. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఈ తప్పిదములను మనం గమనించి వాటిని చదివినప్పుడు మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకునే వారంగా ఉండాలి. ఇస్సాకుకు దేవుడు చెప్తున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ ఈజిప్ట్ అనేది సాదృశ్యం ఏంటంటే మన యొక్క గత జీవితం లేదంటే పాప జీవితం, బానిసత్వ జీవితం. మనలను దేవుడు పాపపు బానిసత్వం నుంచి విడిపించి ప్రామిస్డ్ ల్యాండ్లోనికి తీసుకుని వచ్చాడు. ఆయన రక్షణను మనకు అనుగ్రహించి, he brought us out from the Egypt. ప్రామిస్డ్ ల్యాండ్ ఇంకా మనం చేరుకోలేదు, అనగా పరమ కానానికి మనం ఇంకా చేరుకోలేదు. అయితే మనల్ని ఈ స్థితిలో, పరిశుద్ధమైన స్థితిలో ఫ్రీగా స్వతంత్రులుగా జీవించమని, ఆత్మీయ స్వతంత్రంతో జీవించమని చెప్తూ ఉంటే, మనం ఎప్పుడు కూడా ఆ విడిచి వచ్చిన ఐగుప్తు లాంటి బానిసత్వంలోనికే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని దేవుడు అక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్పిన రీతిగా నీవు బ్రతుకు అని మనకి కూడా చెప్తున్నాడు. నువ్వు మరలా పాపం జోలికి వెళ్ళకురా బాబు అని చెప్తూ ఉంటే మనం అదే పాపం జోలికి వెళ్తూ ఉంటాము. ఇసాకుకి చెప్పాడు వెళ్ళొద్దని, ఇసాకు విన్నాడు, వెళ్ళలేదు. he did not go to Egypt. in this way అబ్రహాం యొక్క మిస్టేక్ని మరలా ఐజాక్ రిపీట్ చేయలేదు అని మనం అనుకోవచ్చు. అయితే అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. అబీమెలెకు దగ్గరకు వెళ్ళినప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎలాగైతే అబ్రహాము అబద్ధం చెప్పాడో తాను కూడా అబద్ధం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇక్కడ మనం 3వ వచనంలో దేవుడు తనకు ఫస్ట్ టైం గాడ్
Here we see God confirming the promises to Isaac. ఇసాకునకు దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానముని మొట్టమొదటిసారిగా ఖరారు చేస్తూ ఉన్నాడు. ఇన్ 7 occasions, 7 సందర్భాలలో దేవుడు అబ్రహామునకు వాగ్దానమును చేశాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాడు దేవుడు. అలాగనే 13వ అధ్యాయం 6వ వచనంలో 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు అంటున్నాడు, మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపు చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని చెప్పాడు 13, 16లో. 15వ అధ్యాయం 5వ వచనంలో 3వసారి ప్రామిస్ చెప్తూ ఉన్నాడు దేవుడు 15:5లో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. ఇది 3వసారి దేవుడు మూడవ సందర్భంలో దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ ఆఫ్ ద కవెనెంట్ ఆర్ ప్రామిస్. 16:10లో కూడా, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాడు. ఇది హాగరుకు సంబంధించినటువంటి వాగ్దానం. అయితే ఇంకొక సందర్భంలో దేవుడు ఆయనకు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 4-5 వచనాలలో చెప్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనదు, అబ్రహాము అనబడుతుంది అని తన యొక్క పేరుని కూడా ఆయన మార్చేశాడు. 18:18లో కూడా అబ్రహాము నిశ్చయంగా బలము గల గొప్ప జనమగును అని చెప్పాడు దేవుడు. అబ్రహాం నిశ్చయంగా బలము గల గొప్ప జనము, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును అన్నాడు. 22వ అధ్యాయంలో మనం ఇసాకును మరియా పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు, అదే విధంగా చేయటానికి ఏమాత్రం సంకోచించలేనప్పుడు దేవుడు నేను నిన్ను ఆశీర్వదించి 16-17లో నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యవెనదీక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను అని దేవుడు సెలవిచ్చాడు. 18వ వచనంలో కూడా 7వసారి నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను అని సెలవిచ్చాడు. 7 times ఇక్కడ మనం చదువుకున్నాం. 17వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇది ఎవర్లాస్టింగ్ కవెనెంట్ అని. ఎవర్లాస్టింగ్ కవెనెంట్ 17-19లో అంటున్నాడు. 19వ వచనం, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని అని కనును అని నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను అని చెప్పాడు. సో ఈ విధంగా అనేకమైన ప్రామిసెస్ అబ్రహాంకి చేశాడు. మొట్టమొదటిసారిగా ఇసాకుతో దేవుడు తన యొక్క ప్రామిస్ని కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాము. సో ఈ విధంగా దేవుడు తనతో మాట్లాడి ఐగుప్తు దేశానికి మాత్రం వెళ్ళవద్దు అని చెప్పాడు. మనల్ని కూడా you should not go back to your old life. గత జీవితంలోనికి మీరు వెళ్ళొద్దు.
అది బానిస జీవితం, పాప బానిసత్వం. అది పాప బానిసత్వంలోనికి మీరు వెళ్లకుండా మీ ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన వారిగా నేను చూపించినట్లుగా మీరు జీవించండి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనకు అనేకమైన సార్లు మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు సాతానుడు మనలను టెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ ఫిలిస్టీన్స్ యొక్క వారి యొక్క ఈవిల్ నేచర్ ఏంటి అని అంటే, అందమైన భార్యలు కలిగిన భర్తలను, కలిగిన పురుషులను వారు మర్డర్ చేసేసి వాళ్ళ భార్యలను తీసుకొని వెళ్ళి వాళ్ళ హ్యారెంలో పెడుతూ ఉంటారు. అనగా రాజుగారి ఉపపత్నులందరినీ కూడా ఉపపత్నులుగా చేసుకొని వారందరినీ ఒక చోట పెడుతుంటారు. ఆ ప్లేస్ని హ్యారెం అని పిలుస్తాం. ఈ హ్యారెంలో పెట్టేస్తూ ఉంటారు. ఇది ఈజిప్ట్లోనూ ఇదే ప్రాక్టీస్ ఉంది. అందుకే అబ్రహాము భయపడి తనను చంపేసి తన భార్యను తీసుకుపోతారేమోనని సహోదరి అని చెప్పాడు. అలాగనే ఫిలిస్టీన్ ల్యాండ్లో కూడా ఇటువంటి ఈవిల్ ప్రాక్టీసే ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా ఒక ఒప్పందం చేసుకుందాము అని ఇసాకు కూడా తన భార్యతో ఒక ఒప్పందాన్ని చేసుకొని తన సహోదరి అని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. సో ఇప్పుడు మనం అసలు ఈ టెంప్టేషన్ కలిగించే ప్రాంతానికి మనం ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది? చాలాసార్లు మనం అవివేకమైన ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే మనకి కొంచెం స్పిరిచువల్ డిజర్న్మెంట్ కావాలి, అప్రమత్తత కావాలి. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు అని పేతురు మొదటి పత్రికలో 5:8 చెప్తున్నాడు. సో సింహం మనలను మింగటానికి చూస్తుంటే ఆ సింహం దగ్గరికే మనం ఎందుకు వెళ్ళాలి? సింహానికి దూరంగా ఉండొచ్చు కదా. ఇది స్పిరిచువల్ డిజర్న్మెంట్. బీ ఆఫ్ సోబర్ స్పిరిట్, బీ ఆన్ అలర్ట్. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి టెంప్టేషన్స్ వచ్చే పరిస్థితిలోనికి చాలాసార్లు మనంతట మనమే శోధనలో కొని తెచ్చుకుంటూ ఉంటాం. మన దురాశల చేత మరలు కొల్చబడిన వారంగా మనకు శోధనలను తెచ్చుకుంటాం. దేవుడు మనం శోధించినప్పుడు మనం శోధనకి నిలవ తగినంత శోధనలను మాత్రమే ఇస్తాడు. కానీ చాలాసార్లు మన సొంత శోధనలు తెచ్చుకోవడం వలన మనం వాటిలో పడిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇదేం పెద్ద అబద్ధం కాదు కదండి, డిడ్ నాట్ హార్మ్ ఎనీవన్ అని అనుకోవచ్చు. కానీ మనం అబ్రహామును గురించి ధ్యానం చేసినప్పుడు అప్పుడు మనం అనుకున్నాం a white lie cannot be called a truth. కాబట్టి ఇది ఇతరులకు హాని చేయనటువంటి అబద్ధం కాబట్టి అబద్ధం చెప్పడంలో తప్పు లేదు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అబద్ధం అబద్ధమే అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా, డోంట్ పుట్ యువర్ మ్యారేజెస్ అట్ రిస్క్. మన వివాహ సంబంధాలని, మన వివాహ జీవితాన్ని ఏదైతే రిస్క్లోకి తీసుకొని వెళ్తుందో, సమస్యలను మనకు క్రియేట్ చేస్తుందో, అటువంటి సమస్యలను ఆత్మ వివేచనతో మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బై లివింగ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గెరార్, ఐజాక్ పుట్ హిస్ మ్యారేజ్ అట్ రిస్క్. అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. అనుకోవచ్చు మనం, వీళ్ళు ఈవిల్ పీపుల్ కదా, వీళ్ళ మీద దేవుని యొక్క అధికారం ఉండదు, వీరు మంచివారు కాదు అని మనం అనుకుంటాము. కానీ దేవుని యొక్క అధికారం వారి మీద కూడా ఉంటుంది. దేవుని బిడ్డలను దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. యూ షుడ్ నాట్ ఫియర్ ఈవిల్ పీపుల్. ఎటువంటి చెడ్డవారికి మనం భయపడకూడదు. అందుకే ప్రావర్బ్స్లో, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడు అని అంటే గ్రంథకర్త, భయపడుట వలన మనుష్యులకు ఊరి వచ్చును. ఇట్ బికమ్స్ ఎ స్నేర్. భయపడుతూనే అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది ఇస్సాకు. తన తండ్రి కూడా అలాగే వెళ్ళాడు కదా. అలాగూ మన ఈ కుమారుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయకూడదు కదా. మనుషులకు భయపడటం వలన ఊరి వస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును.
సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇంకొకటి లూకాసు వార్త 12వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే 12:14లో యేసు ప్రభు అంటున్నాడు, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి మీరు భయపడవద్దు అని అంటున్నాడు. చూడండి 12వ అధ్యాయం 4వ వచనంలో 12:4లో దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేదును, చంపిన తరువాత నరకంలో పడద్రోయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అని మీతో చెప్పుచున్నాను. వై డు యూ ఫియర్ అబౌట్ ద ఫిలిస్టీన్స్? దేవుడు వారిని కంట్రోల్ చేయలేడని అనుకుంటున్నారా? అవును, వారు దేవుని యొక్క భయం లేని వారు అని అబ్రహాం అంటున్నాడు. దేవుడి భయం లేనివారు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా అబద్ధాలు చెప్తామా? అప్పుడు ఏమంటున్నాడు అబీమెలెకు, నువ్వు చేసిన ఈ పనేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అబ్రహామును. నీవు 9వ వచనం 29లో నీవు మాకు చేసిన ఈ పనేంటి? నీవు మా మీదకి మా రాజ్యం మీదకి మహాపాతకం తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేంటి? చేయరాని కార్యములు నాకు చేసిదివని అతనితో చెప్పాడు. అప్పుడైనా సరే అబ్రహాము మరి తన యొక్క తప్పిదమును ఒప్పుకుంటున్నాడు అని అంటే ఒప్పుకోకుండా, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమో లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకొని ఇలాగ చేశాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మరి అవమానకరమైనటువంటి రీతిలో, దేవునికి అవమానం కలిగించే రీతిలో, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గుర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పాను అని సిగ్గు లేకుండా అబద్ధం చెప్తూ అబద్ధాన్ని మరలా కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదేంటి అబ్రహాం అంత పెద్దవాడిని పట్టుకొని సిగ్గులేదు అని అంటున్నాడు అంటే, ఇటువంటి అవమానకరమైన పనులను ఎవరు చేసినప్పటికీ కూడా అది అవమానమే. ఇటువంటి అబద్ధాలు ఎవరు చెప్పినా అది అబద్ధాలే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని అంటున్నాడు. 24లో భార్యలేం ప్రతి విషయంలో భర్తకు లోపడాలని చెప్పి, 25వ వచనంలో 5:25లో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. డోంట్ పుట్ యువర్ ఓన్ నీడ్స్ అబౌవ్ యువర్ స్పౌసెస్. భార్య కంటే మనకు మన స్వంత విషయాలు, సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. భార్యను ప్రేమించువాడు తాను ప్రేమించుకుంటున్నాడు. అంటే నిన్ను నీవు ప్రేమించుకుంటే భార్యను ప్రేమిస్తున్నావు, భార్యను ప్రేమిస్తున్నావు అంటే నిన్ను నీవు ప్రేమిస్తున్నావు. అలాంటప్పుడు భార్యను పణంగా పెట్టి నీవు ఏ విధంగా ప్రవర్తించగలుగుతావు? ఇది తప్పే కదా. తప్పనే అనాలి మనం. పురుషులు తమ స్వంత శరీరముల వలె భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు అని అంటాడు 5:28లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు. ప్రేమింపబద్ధులై ఉన్నప్పుడు, ప్రేమించుచున్నప్పుడు ఈ విధంగా సహోదరి అని చెప్పి ఒక థ్రెట్లో, ఒక రిస్క్లో ఏ విధంగా పడిపోవటానికి ఏమాత్రం కూడా దేవుడు ఒప్పుకోడు. అందుకని ఇలాంటి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనం దేవుని జ్ఞానంతో నింపబడిన వారం అయితే we will overcome them very easily. కాబట్టి ఇంకొకటి, తల్లిదండ్రులైన వారు తమ యొక్క తప్పిదములను తెలుసుకున్నప్పుడు పిల్లలకు వాటిని ప్రతిదానిని కూడా నేర్పించాల్సి ఉంటుంది. అది స్టెప్ బై స్టెప్ నేర్పించాలి. సర్కమ్స్టాన్సెస్ని కూడా నేర్పించాలి. ఎందుకంటే దేవుడు మన హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడు. యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని చెప్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో. మరి మనం దేవుడు మనలను మౌల్డ్ చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి ట్రయల్స్, పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నటువంటి శోధనలు మన జీవితంలో కూడా అనేకమైన సార్లు వచ్చినప్పుడు
దేవుడు మనలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మౌల్డ్ చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మరి టెంప్టేషన్స్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనంలో, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనంగా ఉండుటకై, మనల్ని ఆయన స్వకీయ జనంగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి కంపారిజన్ చూడండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించను అని అంటున్నాడు. ఇనుప కొలిమిలో నుండి నిన్ను రప్పించాను అని అంటున్నాడు. సో మనలను ఇనుప కొలిమిలో నుంచి, శ్రమలలో నుంచి తప్పించేవాడు ఆయనే. అలాగనే 48వ అధ్యాయంలో యెషయా గ్రంథం 48:10లో, నేను నిన్ను పుటమి వేసి తిని, వెండి వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి. సో పరీక్షించిన మనం అబ్రహాము తప్పిదం చేసి తప్పిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, ఇస్సాకు కూడా గెరారుకు వెళ్ళి తప్పిపోయినట్టుగా మనం తప్పిపోయే వారంగా ఉండకూడదు. అందుకనే పొరపాటు చేసిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరు? డేవిడ్. దేవా, నా హృదయమును నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. ఈ ఉదయకాలం అందు దేవునికి మనం అదే ప్రార్థన చేద్దాం. వైట్ లైస్ చెప్పే వారంగా ఉంటున్నామా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. మనుషులకు భయపడేవానిగా ఉండకుండా మీరు నాకు కౌన్సిలర్ అని, మీ కౌన్సిల్లో నేను నడిచినట్లుగా నా పట్ల కృప చూపించమని దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు ఇస్సాకు గెరారులో నివసించడానికి వెళ్ళి చేసినటువంటి తప్పిదమును మా జీవితంలో టెస్ట్స్ వచ్చినప్పుడు, ఫెమిన్ లాంటి టెస్ట్స్ వచ్చినప్పుడు వాటికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో మాకు తెలియచేశారు. ఈ ఉదయకాలమందు మమ్మలను పరిశోధించండి, మా హృదయములను పరిశీలించండి, అంతరింద్రియములను పరీక్షించే దేవుడవు నీవు ప్రభువా. మీకు ఆయాసకరమైన మార్గములు మా యందు ఏమైనా ఉన్నవేమో వాటిని చూచి మమ్మలను నిత్య మార్గంలో నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు.